ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. ప్రేమిన వల్లరా, మనము ఇప్పుడున్న కాలము చాలా గడ్డు కాలం, భయంకరమైన దినాలు. ఎక్కడ వార్తలు వింటున్నా మనుషులకి అలజడి కలుగుతూ ఉంది, భయాందోళన కలుగు చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే దేవుడు చెప్పిన మాట ప్రారంభమైంది, జరుగుతూ ఉంది. కానీ మనిషి జీవితంలో ఎందుకో కలవరము కానీ భయము కానీ, నాకు జరగబోతున్న విధానం ఏంటి అన్న ఆలోచన కంటే కూడా చనిపోతారన్న భయం అయితే ఉంది. కానీ దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలన్న ఆలోచన అయితే మనుషులు కలగట్లేదు. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఎందుకు పిలువబడ్డాము, మరి ప్రత్యేకించి మన పట్ల ఆయన కలుగున్న ఆ యొక్క ఉద్దేశము, ప్రణాళిక ఏంటి అన్న ఆలోచన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాన్ని చక్కబెట్టుకొని స్థిరపరచుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఈరోజు లోకస్తుల వలె ఆచార భక్తి ప్రకారంగా బ్రతుకుతున్నామే. కానీ ఇది నా బాధ్యత, నా బ్రతుకుని కాపాడుకోవడానికి, నా బ్రతుకుని చక్కబెట్టుకోవడానికి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. కాబట్టి నాకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకానికి నేను వెళ్ళాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకాలన్న ఉద్దేశము మనుషులకు ఉండట్లేదు, క్రైస్తవులకు ఉండట్లేదు. కానీ ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ప్రత్యేకించుకున్నాడో ఒక మాట తెలుసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయంలో 11వ వాక్యం. ఇర్మియా పేజీ నంబర్ 638. ఇర్మియా 13వ అధ్యాయము 11వ వాక్యంలో, వారు దాన్ని పాడు చేయగా, అమ్మా 13వ అధ్యాయము 11వ వాక్యం, నాకు కీర్తి స్తోత్రములు స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి నాన్న. మళ్ళా చదువు. నాకు కీర్తి, ఒక్కడ చదవండి అమ్మ, ఒక్కడ చదవండి. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు. ఎవరికి జనముగా ఎవరు ఉండాలి అంటే పిలువబడ్డ మనమంతా ఆయనకి జనముగా ఉండునట్లు. దేనికి అంటే ఆయన మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి. ఏమండి, మనం ఆనందిస్తూ, ఎందుకంటే మన తండ్రి యొక్క సన్నిధ్యంలో మనము గనులై ఉన్నామన్న ఉద్దేశము కలిగి ఆయనకి స్తోత్ర మహిమలు కీర్తి కలుగునట్లు ఈ లోకములో ఉన్న పనికి మాలిన మనల్ని పనికొచ్చే పాత్రగా పిలుచుకొని ఆయన హక్కును చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇజ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా విందాము. నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయి నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవాస్ దేవుడు చాలా వేదనతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. నరుని నడుమున నడికట్టు ఉన్నట్లుగా ఎల్లవేళలా పిలువబడ్డ క్రైస్తవుడు యావత్తు కూడా దేవునికి ఇష్టలుగా ఉంటూ ఆయనకి నమ్మకస్తులై ఉండాలని కోరుకున్న దేవుడు మరొక దినాన్ని నీకు నాకు ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. ఏదో తిని తాగి సుఖించడానికి కాదు, మరొక దినాన్ని ఇచ్చింది. ముఖ్యమైన కారణం ఏంటంటే నీవు ఏ స్థితిలో కూడా ఆయనకు దూరంగా ఉండకూడదన్న కోరిక కలిగిన దేవుడు నడికట్టు లాంటి జీవితము నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మనిషికి నడికట్టు అనేది చాలా ముఖ్యమైనది, మీకు బాగా తెలుసు.
లోకపరమైన నడికట్టు అనేది మనిషికి చాలా అవసరం. కాబట్టి దాన్ని విశదీకరించి చెప్పాలని చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. నరుని నడుమను నడికట్టు ఉండునట్లు. ఈ నడికట్టు అనేది మనిషి జీవితంలో లోకపరంగా శారీరక పరంగా చాలా బటువైంది. దేనికి అంటే నీ శరీర అవయవాలు కాపాడుకోవాలన్నా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నడికట్టు అనేది చాలా అవసరం. ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి ప్యాంట్ వేసుకున్న ప్యాంటుకి బెల్ట్ లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి బెల్ట్ ఎందుకు వేస్తుంటే జారిపోకుండా. అలాగే నీవు నేను దేవునికి సన్నిధి నుంచి జారిపోకుండా ఉండినట్లు నడికట్టు లాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఈరోజు ఎందుకు నీ పట్ల ఆయన వాంఛ కలిగి ఉన్నాడు, ఎందుకు నీ పట్ల ఒక ఉద్దేశము సంకల్పం కలిగి ఉన్నాడంటే నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికే ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ మన ఆలోచన విధానం ఎలాగుందంటే ఎలాగ సంపాదించాలి, ఏ విధంగా నేను బ్రతకాలి, ఏ విధంగా గొప్పవాళ్ళంగా ఉండాలన్న ఉద్దేశమే. కానీ ఈ లోకంలో గొప్పతనం అనేది తాత్కాలికమైనది. ఈ లోకంలో నువ్వెంత సంపాదించినా ఒకరోజు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే అది ఆపడానికి ఎవరి తరమో కాదు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆరంభిస్తే మటుకు నిన్ను అది ఆపడానికి ఎవరి తరము కాదు. తన బిడ్డల తరము ఆ ఆశీర్వాదం అలాగే నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలామందికి చాలా ఆలోచనలు కలిగి ఉండొచ్చు. మరి మేము నీతిగా ఉన్నాము, దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం, మా జీవితాలు ఎందుకు ఇలాగున్నాయి ఏంటి? నిజంగా కూడా మన ఆత్మీయ జీవితం ఎలాగుంది అంటే మనల్ని మనం సర్దుబాటు కలిగి జీవించే విధానంగా ఉంది. మనం కూడా చెప్పుకున్నాం, ఒక పడవలో దేవుని మాట వినకుండా ధిక్కరించిన వ్యక్తి ద్వారా పడవంతా అల్లకొల్లోలం అయిపోయింది. అలాగే ఈరోజు మన కుటుంబము, మనం ఆత్మీయ జీవితం కలిగి ఉన్నా మన కుటుంబంలో ఎవరో దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి ఉండటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా మార్చబడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి తిరుగుబోతో, తాగుబోతో, వ్యభిచారో, జోతగాడు ఎవడో దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వ్యక్తి ఒక్క వ్యక్తి ఆ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి ద్వారా దేవుని శాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఎలాగా అంటాడంటే నీవు నరుని నడుమున నడికట్టు ఉండినట్లుగా నేను నిన్ను అంటయండు చేశాను, నిన్ను అంటుకొని ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నీవు ఏ స్థితిలో నాకు దూరం అయిపోతావో అపవాది నిన్ను దొంగిలిస్తాడు. అపవాది నిన్ను దొంగిలించకుండా ఉన్నట్లు ఎల్లవేళలా నాతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. పోతే దావీదు ఒకరోజు దేవుని మందిరంలో చూసినప్పుడు నీ మందిరంలో నివసించే వాళ్ళు ఎంత ధన్యులు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు. అలాగా వీళ్ళు ఎంత ధన్యులు అని దావీదు అనుకుంటూ ఉండేవాడు. చాలా వేదన చెందేవాడు దావీదు. ఏంటి అంటే ఆ మందిరంలో పోయి కొంచెం ప్రార్థన చేసుకుందామన్నా నాకు సమయం కుదరట్లేదు. వాళ్ళు నీ మందిరంలో నివసించే వాళ్ళు ఎంత ధన్యులు. నీ యొక్క బలిపీఠం దగ్గర పిచ్చుకలకు గోళ్ళు ఉన్నాయి, వానకోకులకి స్థలాలు ఉన్నాయి. కానీ ఈ దీనుడు తలదాచుకోవడానికి కాస్త స్థలం ఉంటే బాగుండన్న ఆవేదనతో కొన్ని సందర్భాలలో దావీదు మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి ప్రియమైన వారరా, అతని ఆవేదన ఎరిగిన దేవుడు ఒకరోజు దావీదుతో అంటాడు, దావీదు నువ్వెందుకు వేదన చెందుతున్నావు? కారణం ఏంటి అంటే, అయ్యా నీ మందిరంలో నివసించే వాళ్ళు ఎంతో ధన్యులు. నీ మందిరానికి వస్తూ వెళుతున్న వాళ్ళు, నీ కనుదృష్టి కలిగి ఉన్న వాళ్ళు ఎంతో ధన్యులు కదా. వాళ్ళ ప్రతి అవసరాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి ప్రతి అవసరాన్ని వాళ్ళు తీర్చుకునే యోగ్యత వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. నీ మందిరంకి వచ్చే వాళ్ళు నువ్వు చూస్తూ ఉండే దేవుడు కదా. వాళ్ళ యొక్క అక్కర్లో ఆవేదనలో వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ ప్రతిదీ కూడా జరిగించే దేవుడివి. అందుకే నేను వేదన పడుతున్నా అంటే అప్పుడు దావీదుతో ఒక మాట అంటాడు, దావీదు నీ వేదన నాకు తెలుసు, కానీ ఒక మాట చెప్పనా,
నీవే నాకు ఆలయం అయిపోతే పోలేదా? దేవుని స్తోత్రం. నీవే నాకు ఆలయం అయి ఉండొచ్చు కదా అంటే అది ఎలా కుదురుతుంది ప్రభు? అది ఎలా కుదురుతుంది? నీ ఆవేదన నేను ఎరిగాను కాబట్టి నీ కోరిక నేను సిద్ధింప చేయాలనుకుంటున్నాను. మందిరంలోకి వెళ్తున్నవారు వస్తున్నవారు ధనులు అన్నావు, మంచిదే. కానీ వాడు రావడం గొప్పతనం కాదు, కానీ వారు నాకు అప్పగించుకుంటే గొప్పవాళ్ళు అయి ఉంటారు. దేవుని స్తోత్రం. వాడు ఇక్కడికి రావడం గొప్పతనం కాదు. దేవుని మందిరానికి రావడమో, దేవుని పాటలు పాడడమో, ప్రార్థించుకోవడమో ఇంకొకటి గొప్పతనం కాదు. కానీ ప్రేమని వల్లరా వారు నాకు అప్పగించుకున్నప్పుడు, నన్ను అంటి ఉన్నప్పుడు ఇంకా గొప్పవారై ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దావీదు, నీవు నాకు అప్పగించుకో, నాకు నమ్మకస్తుడు ఉంటే నీకన్నా గనుడు ఇంకొకటి ఉండడం. అది ఎలా కుదురుతుంది ప్రభా? నేను ఆలయం కావటం ఏంటంటే, నేను నీ హృదయములోకి రావాలనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నీ హృదయాన్ని నాకు ఆలయం చెయ్యి. నువ్వు ఎక్కడ ఉన్నా నన్ను మరువక ఉండడమే నాలో అంటగట్టబడి ఉండడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో 24 గంటలు మందిరంలో కూర్చొని ఆరాధించుకోమని నీకు చెప్పట్లేదు. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పని బాటలో ఉన్నా నీ హృదయము నన్ను అంటగట్టబడి ఉండాలది నా ముఖ్య ఉద్దేశము. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధనులు, అట్టి వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి దేవుని మందిరంకి వచ్చి పాట పాడి ప్రార్థన చేసిన వాళ్ళంతా కాదు, కానీ నాకు అప్పగించుకున్న వాడు నా వాళ్ళు అయి ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు, నీ హృదయాన్ని నాకు అప్పగించు. నీ హృదయంలో నేను కొలువు ఉండాలనుకుంటున్నాను. అది ఎలాగ సాధ్యమవుతుంది ప్రభు అంట, వాక్యమైన హృదయంలోకి నేను వస్తా. దేవుని స్తోత్రం. వాక్యమైన హృదయంలోకి నేను వస్తా. ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు వాక్యాన్ని విన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించట్లేదు. వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానించేవాడు నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఏం చెప్పానంటే, నరుని నడుమును నడికట్టు ఉండునట్లుగా నేను వాని అంటి ఉండ చేశాను. కానీ వారు నా మాట విన్నట్టుగా నా దగ్గరకు వస్తున్నారు, కానీ అంటి ఉంటారని నేను అనుకుంటున్నానే. కానీ విన్న వాక్యాన్ని విడిచిపెట్టి మరలా లోకానుసారంగా జీవిస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నాకు దూరమై ఉన్నారు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నరుని నడుమును నడికట్టి ఉన్నట్లు నీవు కూడా దేవునితో అంటగట్టబడి ఉండాలి. అందుకని భక్తుడిని యెహోవా రాస్తాడు కదా, ద్రాక్షావళి నేను తీయగల మీరు ఎవరు నా యందు నిలిచి ఉండునో వాని యందు నేను నిలిచి ఉండును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈరోజు వేరుగా ఎందుకున్నాము? దేవునికి చేరువులో ఉన్నామే అనుకోవచ్చు. శారీరక పరంగా చేరువులో ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ పరంగా దూరంగా ఉన్నావో చేరువులో ఉన్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఆలోచించే టైము, నిన్ను నీవు పరిశోధించుకునే టైము. నిద్రలేసి మనిషి ముఖ్యంగా ఆలోచించాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ దినము ఆలోచన దేవుని సంబంధమైనది ఉందా, లోక సంబంధమైనదిగా ఉందా? ఆలోచించగలిగినప్పుడు నీ ఆలోచన బట్టి నీకు ఆశీర్వాదం దేవుడు అందించేవాడే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థుడవు కాకూడదు. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి దూరస్తుడు అయిపోయి అపవాది చేతికి చిక్కేవాడిగా నువ్వు ఉండకూడదు. కాబట్టి ఆయనకి చేరువలో ఉన్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని వెతికి తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దావీదు దేవుని మాట విన్న తర్వాత దావీదు ఏమయ్యాడంటే దేవుని హృదయానుసారుడయ్యాడు. దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. దావీదు హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి తెలుసా? తన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని బట్టి నాకెందుకు జరిగింది ఇలాగా, నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకెందుకు ఈ బ్రతుకు, మరి ఎందుకు ఇలాంటి పరివర్తన, ఏంటి నా జీవిత విధానము అని అనుకోలేదు. కానీ ఇది కూడా ప్రభు చిత్తమే. దేవుని స్తోత్రం. ఏది జరుగుతున్నా ఇది కూడా ప్రభు చిత్తమే. నా జీవితంలో నన్ను చూస్తున్న దేవుడు కనుక, ఆయన నన్ను మర్చిపోటుకు అన్యాయస్తుడు కాదు గనక, ఎల్లవేళలో ఆయన కనుదృష్టి నా మీద ఉంది గనక, నా జీవితంలో జరిగే ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి ఇది ఎలాగ జరగడానికి గల కారణం ఏంటంటే ఇది ప్రభు చిత్తమే
అని ప్రభు చిత్తానికి లోబడ్డాడు దావీదు. ఏం జరుగుతున్నా, ఎందుకు ఎలాగ జరిగింది అనే మాట తన జీవితంలో వచ్చింది కాదు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు అన్నిటికంటే దావీదే దేవుని హృదయమై ఉన్నాడు. గమనించగలగాలి. ప్రేమను వల్లరా ఈరోజు నీ జీవిత విధానం కూడా ఆయనతో అంటగట్టబడండి కోరుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకనొక రోజు ఒక వ్యక్తిని పిలిచాడు దేవుడు. విగ్రహారాధన చేసుకుంటున్న అబ్రాహామును పిలిచాడు. నీ హృదయ ఆవేదన నేను ఎరుగున్నాను. మనుషుని యొక్క మనుగడ ఏంటో చూడడానికి నేను భూమి వైపు చూస్తూ ఉంటాను. భూమి మీద ఉన్న ప్రతి మానవుని నేను గమనిస్తూ ఉన్నాను. నా కనుదృష్టి ప్రతి మానవుని మీద ఉంది. కాబట్టి నీవు నా కుమారుడేవే, కానీ నీ పితరులందరూ నాకు దూరమై ఉన్నారు. కాబట్టి నీవు కూడా నాకు దూరమై ఉన్నావు. నీ యొక్క అవసరాన్ని బట్టి, నీ అవసరత తీర్చును బట్టి నేను దేవుణ్ణి నువ్వు గుర్తించగలవని నీతో నేను మాట్లాడుతున్నాను. ఎవరు తీర్చలేని కార్యాన్ని తీర్చడానికి నేను నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, ఏమేమో చేస్తున్నావు, కానీ ఎవరు నీ జీవితంలో చేయలేని కార్యాన్ని ఏం చేస్తా, నా దగ్గరికి రమ్మన్నాడు. ఆ మాట విన్న అబ్రాహాము దేవుణ్ణి వెంబడించాడు. దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. ఏ రోజు కూడా అబ్రాహాము నడకలో ఒడిదుడుకులు, సంశయాలు, సంకోచించడాలు, ఆలోచించడం కూడా లేదు. ఎందుకో తెలుసా? నిదానించి విన్నవాడు దేవుని మాటకి లోబడతాడే కానీ దేవుని మాటని ధిక్కరించడా. ఈరోజు విన్నట్టుగా ప్రవర్తించేవాడు, విని విడిచిపెట్టేవాడు ఎందుకు ఎలాగ నాకు జరుగుతుంది, అసలు ఎందుకు వచ్చింది నాకు ఈ రోగము, ఎందుకు వచ్చింది ఇలాంటి పనికి మన బ్రతుకు అనుకుంటూ తను తానుగా విమర్శించుకుంటూ దేవునికో మరి విమర్శని చూపిస్తుంటాడు. కానీ అబ్రహాము దేవుని మాట జాగ్రత్తగా విన్నాడు కాబట్టి విన్న మాటలో ఉన్న నమ్మకత్వము ఆయన బలపరిచింది. ఈరోజు దేవుని మాట నువ్వు జాగ్రత్తగా వినగలిగితే నీవు కూడా బలపరచబడతావు. దేవునిలో ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటావు. విని విడిచిపెడితే కొన్ని సందర్భాల్లో నీవు సంకోచితము, ఆలోచన ఇవన్నీ దేవునికి దూరం చేస్తాయి. కానీ అబ్రహాము ఏ స్థితిలో కూడా ఆలోచించకుండా ఏది జరిగినా నా ప్రభువుకు తెలియకుండా జరగదన్న ఆలోచన కలిగి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన నడుస్తున్న నడక చూసిన తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతు కూడా అబ్రహామును వెంబడించాడు. అబ్రహాముని వెంబడిస్తున్న లోతు కుటుంబం కూడా బహుగా దీవించబడుతూ వచ్చింది. ప్రియమైన బదరా, కొద్ది దినాల తర్వాత వాళ్ళ ఆస్తులు విస్తరించి దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎక్కువైపోయింది. వాళ్ళు కలిసి జీవించలేనంత విస్తారమైన ఆస్తి పొందారు. ఇరువురు విస్తారమైన ఆస్తి పొందారు. గమనించాలి. పిలిచింది అబ్రాహాము నడక చూసి లోతు కూడా అబ్రాహాముని వెంబడించాడు. దైవ సేవకుని వెంబడిస్తున్న వాడు కూడా దీవించబడతాడే కానీ నేను పిలవలేదురా నీ కర్మ అని విడిచిపెట్టడం. ఎందుకో తెలుసా? ఆయన నడవడికి చూసి నడిచి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. లోతు కూడా బహుగా దీవించబడ్డాడు. ఇరువురు ఒకే ప్రాంతంలో ఉంటూ నివసించలేనంత విస్తారమైపోయింది. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మందలకు కానీ విస్తారమైపోయింది. ఒకానొక రోజు వాళ్ళ పనివాళ్ళు వీళ్ళ పనివాళ్ళు అరుచుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటున్న ఆ విధానం చూసిన వాళ్ళు ఇరువురు ఏమనుకుని తెలుసా? లోతు, మనం ఇరువురు ఇక్కడ నివసించలేము, ఒక్క దగ్గరే ఉండి మనము నివసించలేము. కాబట్టి నీకు నాకు వ్యతిరేకత రాకూడదు. కాబట్టి ఈ 4 ప్రాంతాలను యెహోవా మనకు అప్పగించాడు. ఈ 4 దిక్కులు మన సొంతం చేశాడు దేవుడు. నువ్వు ఏ దిక్కుకి వెళ్తావో ఆ దిక్కుకు వెళ్ళు అన్నాడు. ఆ దిక్కుకు వెళ్ళు అన్నాడు. వెంటనే లోతు పలానా ప్రాంతానికి వెళ్తానా అన్నాడే కానీ, అయ్యా నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను పిలిచాడు కానీ నన్ను పిలవలా. నన్ను ఆయన రమ్మని పిలవలేదు. కానీ పిలుపు లేకనే నేను వచ్చాను, ఫలభరితంగా నేను మారాను. దేవుని స్తోత్రం. పిలుపు లేకుండా నేను వచ్చినా ఫలభరితంగా నేను మారాను.
దీనికి కారణం ఏంటి తెలుసా? నిన్ను వెంబడించానే కానీ నీ దేవుణ్ణి వెంబడించలా. అర్థమవుతుందా? నన్ను పిలవలాయన, పిలవకనే నీ నడవడిక నాకు నచ్చి నిన్ను వెంబడించిన దానికి ఎంత ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి నిన్ను విడిచి నేను ఏడకపోవాలి? నిన్ను విడిచిపోతే నా బ్రతికేంటి? నేను ఆయన పిలిచుంటే నేను భద్రపరచబడి ఉండేవాడిని, పిలిచింది నిన్ను అన్న మాటనంటే దేవుడు ఉన్నతమైన స్థితిని లోతుకిచ్చేవాడేమో. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే మనసులో సంతోషించాడట. మనసులో సంతోషించాడు. అయ్యా, నీకు దూరంగా ఉంటే నేను ఎలాగ బ్రతకగలను? నీకు చేరువలో ఉన్నాను కాబట్టి కదా నేను ఇలాంటి ఆశీర్వాదాన్ని అనుభవించాను. నేను వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలని నీ మనసులో ఉంటే నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళమంటావో అక్కడికి నేను వెళ్తాను. ఎందుకని? నీ మాట ప్రకారం వెళితే నేను దీవించబడతా. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. నీ మాట ప్రకారంగా నేను బ్రతికితే యెహోవా మాటకు లోబడ్డట్టే. దేవునికి ఇష్టడైన నువ్వు, దేవునికి పాత్రగా ఉన్న నీవు చెప్పిన మాట ప్రకారం నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను దీవించబడతా. ఏదో నువ్వు చెప్పావని చెప్పేసి నేను సంబరపడి వెళ్ళిపోతే నేను నీకు దూరంగా ఉంటే నా పరిస్థితులు ఆడ ఎలాగుంటాయో. కాబట్టి నేను అలాగ వెళ్ళను అని చెప్పలేదు, కానీ ఆనందించాడు మనసులో. నేను కూడా కోరుకున్నదే. నీకు దూరంగా ఉంటే ఇంకా విస్తరిస్తాను అనుకున్నాడేమో. ఇక్కడ ప్రభు కోరుకున్నది ఏంటి తెలుసా? నీవు నడికట్టు వలె నాతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను కూడా నడికట్టు వలె ఉన్నప్పుడు నీ ప్రతి అవసరము నేను తీర్చడానికి ఇష్టపడతాను. నాకు వేరుగా ఉంటే నువ్వేం చేయలేవు, కానీ మీరు బహుగా ఫలించితే నా తండ్రి మహిమ పరచబడతాడు. దేవుని స్తోత్రం. మీరు బహుగా ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా? నాతోనే మీరుండాలి. నాతోనే మీ జీవితాలు ముందుకు సాగాలి అని దేవుడు కోరుకుంటే అబ్రహామును చూసిన లోతు అబ్రాహాముని వెంబడించాడు. అబ్రాహాముని పిలిచాడు కానీ లోతుని పిలవలేదు. అయినప్పటికీ కూడా దైవ సేవకుడిని వెంబడిస్తున్న దైవ సేవకుడు నోటి మాటకు కట్టుబడ్డ మీరు యెహోవా మాటకు లోబడ్డ వాళ్ళు అయి ఉంటారు. దేవుని స్తోత్రం. ఇది దేవుని మాట. దేవుని మాట దైవ సేవకుడు మీకు వెల్లడిపరుస్తున్నాడు. దీని ద్వారా దేవునిలో మీరు అంటగట్టబడి ఫలభరితంగా మారినప్పుడు నీ ఫలించే అనుభవాన్ని చూసి ఇంకనూ ఫలించినట్లు దేవుడు ఒక ఉన్నతమైన స్థితి నీకు దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఫలించడానికి ఇష్టపడుతున్నవా? లోకాన్ని చూసి ఇంతకన్నా భోగభాగ్యమా అనుకుంటున్నావేమో. లోకములో సంపాదించేది నీ కోట్ల రూపాయలే కావచ్చు, వాటికి ఒకరోజు రెక్కలు వస్తాయి. ఎందుకని? దేవుడిచ్చింది కాదు కాబట్టి. దేవుడిచ్చి ఆశీర్వాదము ఇహా పరములలో నీ బిడ్డల తరము నిన్ను వెంబడిస్తూ ఉంది, వెంటాడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, లోతుతో అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు అంటే, అయ్యా నువ్వు చెప్తే నేను వెళ్తాను. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను అని అబ్రహాముతో లోతు అనలేదు, కానీ ఆనందించాడు. నేను కూడా కొద్ది కాలం నుంచి ఇదే అనుకుంటున్నాను. నేను కూడా కొద్ది కాలం నుంచి నీకు దూరంగా ఉంటే ఇంకా బాగుంటుందేమో అనుకున్నాను అన్న ఆలోచన అతనిలో ఉంటేనే ఆ నవ్వుకి, ఆ యొక్క ఆనందానికి కారణమై ఉంటుంది. చూడండి ప్రియమైన వాళ్ళ, నలుదిక్కుల వైపు చూశాడు లోతు. ఉత్తర దిక్కున సొదొమ గొమొర్రా పట్టణం కనబడుతుంది. అక్కడి నుంచి చూస్తే ఏమండి, అక్కడ రాస్తాడు, ఆ ప్రాంతము ఏదెను తోట వలె కనబడిందంట. దేవుని స్తోత్రం. ఏదెను తోట వలె కనబడిందంట. అంటే పచ్చదనము ఆహ్లాదకరంగా కనబడితే వెంటనే అంటాడంట, ఆ ప్రాంతానికి నేను వెళ్తాను. ఆ మాటలో కూడా ఆ ప్రాంతానికి వెళ్ళమంటావా అని ఉంటే ఎట్టుండేదు, కానీ ఆ ప్రాంతానికి నేను ఒక వ్యక్తి నేడికి వెళుతున్నాను అని చెప్పడము తీర్మానం కలిగి, వెళ్ళమంటావా అని చెప్పడము అడిగి వెళ్ళడం. జాగ్రత్తగా వినాలి. వెళ్ళమంటావా అని చెప్పడము అడిగి తెలుసుకోవడము, వెళతాను అని చెప్పడం తీర్మానం కలిగి. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెళతాను అన్నప్పుడు ఇంక చెప్పి కూడా ప్రయోజనం లేదు కదా. వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మనిషి మరలా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు వెళ్ళాలని నిర్ణయం చేసుకొని ఒక వ్యక్తి మందులోకి రెడీ వచ్చి, ప్రభువా నీకు స్తోత్రం,
పలానా దగ్గరికి వెళుతున్నాను, నాకు ముందుగా వెళ్ళి కారించి దీనికి వస్తా. వెళ్ళమంటావా వద్దా అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటావో అది యోగ్యమో అయోగ్యమో దేవుడే నీకు కలుగు చేస్తాడు. దేవుడి స్తోత్రం. చిన్న మాట జాగ్రత్తగా వినాలి. ఈరోజు అనేక మంది సొంత నిర్ణయం చేసుకొని వెళ్ళడానికి నిర్ధారణ చేసుకొని అప్పుడు వస్తారు దేవుని మందిరానికి. అప్పుడు వస్తారు మందిరానికి. ప్రభా స్తోత్రమయ్యా, పలానా పని నిమిత్తం వెళుతున్నాను ప్రభా, నాకు సహాయం చేయవా? ఇంకా సహాయం చేసేది ఏంటి? ఆల్రెడీ నువ్వు నిర్ణయించుకొని రెడీ అయిపోయి సిద్ధపాటు కలిగి వచ్చావు. సిద్ధపాటు కలిగి వచ్చిన తర్వాత అయ్యా వెళ్ళమంటావా అని కూడా అడగరు. వెళుతున్నాను ప్రభా, నాకు ముందుగా అక్కడికి వెళ్ళి నాకు సహాయం చేయి. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. ఎప్పుడైనా గమనించలేదు నాకు తెలియదు, కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. వెళ్ళమంటావా వద్దా అని చెప్పడం మీరే, వెళ్తాను అని చెప్పి నిర్ణయం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళడం మీరే. ఈరోజు అపజయము దేని ద్వారా కలుగుతుంది అంటే నీ సొంత నిర్ణయం ద్వారా అపజయమని కలుగుతుంది. నీకు జయము కలగాలంటే దేవుని దగ్గర వడంబడిక కలిగి వెళితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చేయమే. దేవుని స్తోత్రం. ఎంతమంది ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారో అర్థం కావట్లేదు. బిలాము దగ్గర కొంతమంది వచ్చారు. ఏమయ్యంటే కొంతమంది జనాంగం వస్తున్నారు, కొంతమంది జనం వస్తున్నారు, వాళ్ళని మేము జయించాలి, వాళ్ళని జయించాలి, నువ్వు శిపించాలి, వాళ్ళని జయించాలి, నువ్వు శిపించాలి రమ్మన్నాడు. వెంటనే సరే వస్తాను, నన్ను కోరుకున్నారు, నా బలాన్ని చూశారు, కోరుకున్నారు కాబట్టి వస్తాను అనలేదు. కానీ లోనికి వెళ్ళి యెహోవాతో వడంబడికి చేసుకొని వస్తానన్నాడు. ప్రభువా వెళ్ళమంటావా వద్దా అని ప్రార్థిస్తూ ఉంటే, నా కుమారుడా, వారు బలమైన జనము, వారు నా ద్వారా నడిపించబడుతున్నారు, వాళ్ళు శపించకూడదు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, పోవద్దని చెప్పాడు. బయటకు వచ్చి అయ్యా వద్దన్నాడు, అయ్యా మేము రానని చెప్పాడు. మరలా రెండోసారి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? అయ్యా మనం చెప్పాను కదా, మరలా రావడం ఏంటి అని చెప్పాలా? లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, బస్ చేయండి, మంచి భోజనం తినేసి ఇక్కడే బస్ చేయండి, లోపలికి వెళ్ళి రాత్రి అంతా ఆయనతో గడిపేసి వస్తాను. లోపలికి వెళ్ళాడు, ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభా ఈ ఒక్కసారికి వెళ్ళమని చెప్పవా? అదే కదా మన ప్రార్థన కూడా కాదా? ఈరోజు చేసే ప్రార్థన అలా కాదా? ఒక కార్యము సాధన జరగాలి అంటే ఒక రోజు 2 రోజులు ప్రార్థన చేసి ప్రభా ఆ కార్యానికి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా, వెళ్ళమంటా వద్దా, అది పోతే జరుగుతుంది లేదా? మాట్లాడే దేవుడు కదా నా యేసయ్య, మాట్లాడగలిగిన వాడు. అలాగా అడగట్లేదు. కానీ ఈరోజు మొత్తం రెడీ చేసుకొని వెళ్ళడానికి సిద్ధపడి బాగా టాయిలెట్ అయిపోయి దేవుని మందిరానికి వచ్చి ప్రభువానికి స్తోత్రము, నేను వెళ్తున్నాను, నాకు ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నువ్వు మాట్లాడి నేను పోతానే కార్యం జరిగిపోవాలి. దేవుని స్తోత్రం. ప్రేమిని వల్లరా బిలాము కూడా ఆ రాత్రికి ఉండండి, నేను దేవుడికి దగ్గర మొరపెట్టి వస్తాను. మొదటి మొర ఎలాగో తెలుసా? ప్రభు వెళ్ళమంటావా వద్దా? వెళ్ళమంటావా వద్దంటే వద్దు అన్నాడు. రెండో ప్రార్థన ఎలాగో తెలుసా? ఈ ఒక్కసారికి వెళ్ళమని చెప్పు ప్రభు. ఈ ప్రార్థన గల కారణం ఏంటి? కన్ను ఒకదాన్ని ఆశించింది. కళ్ళు ఒకదాన్ని ఆశించేయి ప్రార్థన మలుపు మారింది. ఇంతవరకు దేవునితోనే ఉన్నాడు, దేవుని మాటకే కట్టుబడ్డాడు. వెళ్ళమంటావా వద్దు అన్నాడు, ఆపేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా వచ్చారు. మరలా ఎందుకు వచ్చారు తెలుసా? రాజు చెప్పాడంట, వాళ్ళని ఎలాగా మనం లోపరుచుకోవాలని మనకు తెలుసు కానీరా అని చెప్పేసి పెద్ద పెద్ద కానుకలు పంపించేటప్పటికీ దైవ సేవకుడు మనసంతా కానుకల మీదకి వెళ్ళింది, చూపంతా కానుకల మీదకి వెళ్ళింది. ఇప్పుడు మనసంతా కానుకల మీద ఉంది కాబట్టి ఈ కానుకలు తీసుకొని ఏం చేయాలి? దేవునితో ఉన్న సంబంధాన్ని కాస్త దూరం చేసుకోకపోతే ఇవి సొంతం కాదు, లోకం సొంతం కాదు. ఈరోజు లోకంలో ఉన్న నీ కంటికి నచ్చిన దాన్ని సొంతం చేసుకోవాలంటే దేవునికి కొంచెం దూరంగా రావాలి. దేవునికి దూరంగా వచ్చినప్పుడే లోకంలో ఉన్న దాన్ని నువ్వు ఆస్వాదించవచ్చు. అలాగా దైవ సేవకుడు కూడా కన్ను చూపు చూశాడు, బాగుంది అనుకున్నాడు. దీన్ని నొక్కాలని ఏం చేయాలి? దేవునికి కొంచెం దూరంగా రావాలి. దూరంగా రావాలని ఏం చేయాలి? దేవుణ్ణి ఇరుకుని పెట్టాలి. ఇప్పుడు కదా దేవుణ్ణి ఇరుకుని పెడతారు క్రైస్తవులు. ప్రభు పొమ్మంటావా వద్దా అని అడగడం. ఈ ఒక్కసారికి ప్రభా ప్లీజ్ ప్రభా, బాగుండా ఈ ప్రార్థన.
ప్లీజ్ ప్రభా, ఏమనుకోబాకు ప్రభా, ఈ ఒక్కసారికి వెళ్ళమని చెప్పు ప్రభా, ఈ ఒక్కసారికి వెళ్ళమని చెప్పు ప్రభా. ప్రేమని వల్లరా, ఇలాంటి ప్రార్థనగా దేవుడు కోరుకున్నది. దేవుని సహాయాన్ని కోరుకునే వాడిని తప్పకుండా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. తప్పకుండా ఆయన ఎన్నడూ కూడా తన బిడ్డలైన మనల్ని విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు. కానీ లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ మలుపు మారింది. ఆ ప్రాంతం ఎట్టిది అంటే వరస వారు లేకుండా బ్రతుకుతున్నారు. నీతిమంతుడైన లోతు అని ఉంది. నాకు ఒక ఆశ్చర్యం. ఈ నీతిమంతుడైన లోతు అనీతి మనుషుల మధ్యలోకి పోయి తన నీతిని వెల్లడపరిచి ఆ పట్టణంలో కొంతమందినైనా మార్చాడంటే ఒక్కడు కూడా మారాడా? మారలా. మరి నీతి ఏం చేసింది అంటే తన నీతి తన వరకే ఉంది, కానీ పక్కవాడికి అందించలా. కానీ దేవుని శాపము ఆ యొక్క గ్రామం మీదకి వచ్చింది. ఆ శాపములో పడి కొట్టుమిట్టాడుతుంటే దైవ సేవకుడు, దేవుని దూతలు అబ్రహాము దగ్గరకు వచ్చారు. అబ్రహాము, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నారు? అబ్రహాము వాళ్ళని సన్మానించాడు, వాళ్ళని గణపరిచాడు, మంచి భోజనాన్ని పెట్టాడు. సంధ్యవేళ వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగితే అబ్రహాంతో చెప్తున్నాడు, ఫలానా ప్రాంతము యెహోవా దృష్టికి శాపగ్రస్తంగా ఉంది, దాన్ని దహించబోతున్నానంటే వెంటనే అబ్రహాంకు వచ్చిన ఆలోచన తెలుసా? మా అన్న కుమారుడు ఒకడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వాడు కూడా నాశనం అయిపోతాడేమో అని చెప్పేసి, ప్రభా చిన్న మాట చెప్పు అబ్రహాము. ఏం లేదు, ఆడ మనోడు ఒకడు ఉన్నాడు ప్రభా. అక్కడ చాలా జరిగింది, అంటే టైం లేదు కాబట్టి నేను కుంచిస్తున్నాను. 10 మంది ఉంటేనో నాశనం చేయను, 5గురు ఉంటే నాశనం చేయను, ఒక్కడుంటే ఒక్కడిని పక్కకు పెట్టి దాన్ని నాశనం. అట్టయితే లోతు అనేవాడు ఒకడున్నాడు ప్రభా, వాడిని జ్ఞాపకం చేసుకోవా. అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అయ్యగారు అన్నాడు తెలుసా, రచ్చబాణ మీద కూర్చో అన్నాడు. సంధ్యవేళ ఆడు కూర్చోవాలి, నువ్వు సంధ్యవేళ ఆడు కూర్చోవాలి. ఆ అమ్మ ఇంటికాడ, ఈ అమ్మ ఇంటికాడ, మన ఇంటికాడ, వాళ్ళ ఇంటికాడ కూర్చొని పనికి మళ్ళీ సోది కబుర్లు చెప్పుకోవాలా? ఏడు కూర్చోవాలి? సంధివేళ ఆరాధన టైం కాబట్టి ఆరాధన టైంలో ఏడుండాలి నువ్వు. ఆరాధన గడిపినప్పుడే ఆరాధనకి యోగ్యుడైన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పనికి మాలు సోది కబుర్లను చెప్పుకుంటుంటాం, లేకుంటే టీవీలు కాడ కూర్చొని సీరియల్ అని చూసుకుంటుంటాం. ఆ టైంలో ఏమంటే లోతు ఎక్కడున్నాడు తెలుసా? రసబాణ మీద కూర్చొని సోది కబుర్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూసిన తర్వాత అబ్బా దైవ సేవకులు వచ్చినట్టున్నారే, అబ్బా చిక్కిపోయామే అనుకున్నట్లు కొంతమంది ఆయన కూర్చున్నప్పుడు నా కంటపడి అబ్బా కనపడిపోయినాడు నాయన, కనపడ్డా నాయన అన్నట్టు పరిస్థితి. అలాగా లోతు రచ్చబండ మీద కూర్చున్నాడు. దేవదూతలు రావడం చూసి అబ్బా వచ్చేసారు నాయన పడ్డా కంటిలో అనుకున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చి అయిలారా రాత్రికి ఇంటికి రానంటే ఏబా మేము రామ మీ ఇంటికే. రచ్చబండ కూర్చోండి, నాకేం పని రా, ప్రార్థనలో ఉండేవాడిగా నాకు కావాలా? అదే కదా అది జరిగింది. మేము ఈ రాత్రికి ఏడ గడుపుతారంట? ఈదిలోనే గడుపుతాం. అదే కదా, ఈదిలోనే గడుపుతాం కానీ మీ ఇంటికి రామన్నాడు. బలవంతంగా లక్కీలు. సరే అయిపోయింది, దేవుని సమయం వచ్చేసింది. మరి బయటికి రండిరా, అగ్నికి అంధకాలు కొరస్తున్నాయంట. సరే బయటకు వచ్చారు. వెనుతిరుగు చూడబాగనంటే భార్య పరిగెత్తుకుంటూ వెళుతూ వెనుతిరుగు చూస్తుంది, ఉప్పు స్తంభం అయిపోయింది. పోతే ఎంతమంది ఉన్నారు? తండ్రి, 2 కుమారులు. వాళ్ళకి చెప్పాడు, రే కనబడుతున్న ఆ పర్వతం మీదకి వెళ్ళండిరా, మీరు బాగుపడి ఉంటారు, అక్కడ బాతే ఉంటారంటే దేవదూతలకు వాక్యం చెప్పాడు లోతు కదా. ఎందుకని? నడికట్టు వల్ల నడుము నడికట్టులాగా ఉంటే దేవునికి వాక్యం చెప్పరు, వాక్యాన్ని కట్టుబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండేవాడు దైవ సేవకుడు మాట కట్టుబడతాడు, లేకుంటే దైవ సేవకుడికి వాక్యం చెప్తాడు. జరిగింది అక్కడ అదే. లోతు అంటున్నాడు, అబ్బా అంత దూరం నేను బాగాలేం లేవు, కనబడతాను, లోయలో పోతున్నాను. లోయలో ఏం పని చక్ర ముఖవాడికి? కనబడుతున్న పర్వతము, ఆ పర్వతం మీద వెలుగు, ఆ వెలుగులో నువ్వు ఉంటే చీకటి నిన్ను అంటదు.
అక్కడికి వెళ్ళరా అని చెప్పేసి దేవుడు వర్తమానం పంపిస్తే ఏం చెప్తాడు? ఆయనకి వాక్యం, అబ్బే అందరం నేను బాలేను, లోయలోకి పోతాను. సరే నీ కర్మ ఎట్టగట్టు. లోయలోకి వెళ్ళారా? లోయలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పాపం విస్తరించింది. ఇక జీవ గ్రంథంలోంచి లోతు కుటుంబం కూడా కొట్టివేయబడింది. దీనికంతటి కారణం ఏంటి అంటే, దేవునితో నువ్వు సంబంధం కలిగి దేవునితో అంటగట్టబడి ఉంటే తప్పకుండా నీ కుటుంబం దీవించబడుతుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు అనుకున్న ప్రతి కార్యం నేను జరిగిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బాలరా, ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన కోరికను తెలుసా? నడికట్టు వలె నీవు నేను ఆయనతో అంటగట్టబడి ఉన్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన వీటికి తీర్చడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కలుగుద్దామా? మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మా జీవితాలు కట్టి మా జీవితాలు ఫలవర్తంగా మార్చి అయ్యా మీ యొక్క ఉద్దేశానుసారమైన జీవితం జీవించడం సహాయం చేయమని, నరుని నడుమును నడికట్టు ఉన్న రీతిగా నేను వారి అంట చేస్తాను. కానీ నా మాటకి దూరమైపోయి నాకు దూరమైపోయిన వాళ్ళ జీవితాలు శాపగ్రస్తంగా ఉన్నాయని మాట్లాడుతున్నావు ప్రభా. మా యొక్క ఎడబాటు జీవితాన్ని ప్రభా మీలో అంటుకట్టబడి జీవించడం సహాయం చేసి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని, దూరంగా ఉన్న మా బ్రతుకులు చెరువులోకి నడిపించి మీ కృప వెంబడి కృపతోనైనా మమ్మల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ మీ రాజ్యానికి వారసులుగా ఉంటామని కోరుచు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి ఉండగా ప్రభా, ఉన్న కాలంలో మిమ్మల్ని అంటగట్టుబడి మీలో ఫలించి బిడ్డలుగా మార్చమని, వాళ్ళ కుటుంబ పరిస్థితిగతులు ఎరిగిన దేవుడు రాజా. వాళ్ళ కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చి అనారోగ్యం తొలగించి ప్రతి ఈవును అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమ పొందుకోమని కోరుచు. ఈ లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ప్రభా బలపరచమని, కృప చూపమని, మీ సన్నిధిలో ఉన్న ప్రతి యొక్క ఆశీర్వాదం అనుభవించినట్టు కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ అల్పులు మనం మా పేద ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదం. మన పరమమైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపతోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.